హలో, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ మనకు ఒక మెసేజ్ పెట్టారు. ఏంటంటే ఆయన డ్రోను ఎయిర్3 ఎలా క్రాష్ అయిందో ఆయనకి తెలియలేదంట, ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని మెసేజ్ పెట్టారు. నేను ఆ డ్రోన్ పిక్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే అదే మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డ్రోన్ సెట్టింగ్స్లో మీరు ఎనేబుల్ చేసుకోమని చెప్పిన లాస్ట్ వీడియోలో అవి ఎనేబుల్ చేసుకుంటే 50% డ్రోన్ క్రాషెస్ తగ్గుతాయి. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలో మళ్ళీ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సేఫ్టీలో ఇవి మెయిన్ సెన్సర్స్ అన్నమాట. ఇది ఆఫ్లో ఉంటాయి మ్యాక్స్ అందరివే. ఇది బ్రేక్లో పెట్టుకోవాలి. బ్రేక్లో పెట్టుకుంటే అది ఏమన్నా ఆబ్జెక్ట్ ఏదైనా ముందు మూవ్ అయిందనుకో ఆటోమేటిక్గా డ్రోను ఆగిపోతుంది, అక్కడ ఇంక ముందుకు వెళ్ళదు. అదే ఆఫ్ చేసుకున్నాం అనుకోండి, డ్రోన్ ఏం చేస్తుందంటే ఆబ్జెక్ట్ మూవ్ అయినా అది స్టడీగా ఉన్నా దాన్ని వెళ్ళి క్రాష్ చేస్తుంది. అది ఒకటి మైనస్ అవుతుంది. అది తర్వాత ఈ డ్రోన్ ఎలా క్రాష్ అయ్యిందంటే ఈయన నార్మల్గానే వితౌట్ సెన్సర్ వర్క్ చేస్తున్నారంట. అదేమైందంటే ఒక క్రెయిన్ పక్క నుంచి షూట్ చేసుకుని బ్యాక్ వచ్చేస్తాం కదా అనుకున్న టైంకి జేసీబీకి ఉన్న క్రెయిన్ది థ్రెడ్ తగిలి పడిపోయింది. అది గట్టిగా ఉంటే ఒక 5 feet ఉంటుంది. బట్ డ్రోన్ మట్టికి ఫుల్గా డ్యామేజ్ అయింది. మీరు మట్టికి ఈ మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్.